ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ బర్మూరు వెంకట్ స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజాపాలన అందిస్తామని అంటున్న బర్మూరు వెంకట్తో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి బడ్జెట్ సమావేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి బల్మూరు వెంకట్ అమరవీరుల స్తూపం దగ్గరికి రావడం జరిగింది. మనతో ఉన్న బల్మూరు వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్ గారు, మీరు మొదటిసారిగా బడ్జెట్ సమావేశాలకు వస్తున్నారు. శాసన మండలిలో మీరు ఒక యువ నాయకునిగా కాంగ్రెస్ పక్షాన మీరు ప్రజల తరఫున మీ వాయిస్ వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఇటు ప్రజలకు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే మీ తరఫున ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో అయితే యువకుల ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించారో, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న నా కులం అంటే యువకులం, ఈ యువకులకి ఎట్లయితే గత 10 సంవత్సరాలుగా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కోరి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో వారికి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నింటినీ తెలుసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఆ సమస్యలన్నీ తెలుసుకొని వారి దృష్టికి తీసుకొని వస్తే ప్రతి సమస్యని పరిష్కరింపజేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకు ప్రతి ఒక్క యువకునికి, విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ఎక్కడున్న ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించే దిశగా యువకుల వైపు నేను ఉండబోతున్నాను. అంటే ఇలా చూసుకుంటే మీరు మళ్ళీ బస్సులోనే రావడం జరిగింది. గతంలో ఉద్యమ నాయకునిగా ఏ విధంగా బస్సులో వచ్చి ఆందోళన చేశారు, ఇలా ఎమ్మెల్సీగా కూడా అదేవిధంగా బస్సులో రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈ బస్సులో వచ్చిన సందర్భం ఏదైతే మహిళల పట్ల అపారమైన గౌరవం ఉండి మహిళలకి పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం తెలుసుకొని ప్రతి ఒక్క యువతికి కానీ మహిళలకు కానీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పిస్తే వాళ్ళ ఇబ్బందుల్ని కనీసం సగమన్నా దూరం చేసిన ఒక దూరదృష్టితోటి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఈ స్కీమ్ని సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదైతే మహిళలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారి యొక్క విధానం ఏదైతుందో, ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ పెట్టడం వలన, మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం వలన మా ఆటో యూనియన్ సోదరులకు ఇబ్బంది అవుతుందని చెప్పని దాన్ని తప్పుదోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో వాస్తవాలు వారికి తెలియజేయడానికి, తెలంగాణ సమాజాన్ని దృష్టికి తీసుకురానికి ఈరోజు మహిళలు ఏదైతే అదే ఉచిత బస్సు ఎవరైతే మహిళలు ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ బస్సులో వారితో పాటు ప్రయాణించి వారికి నిజంగా ఈ స్కీమ్ ఏ రకంగా ఉంది, వారికి ఉపయోగపడుతుందో ఉపయోగపడతలేదో అని వారిని కనుక్కొని వారి మాటలు విని, ఎందుకంటే ఆ విషయాలను కూడా రేపొద్దున యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఈరోజు ఆ విషయాలను కూడా వారికి తెలుస్తుంది. అంటే ప్రతి మహిళ కూడా ఉచిత ట్రాన్స్పోర్ట్ పెట్టడం వలన మాకు హ్యాపీగా ఉన్నాం. కాకపోతే సాయంత్రం పూట కొంచెం బస్సులో రద్దీ ఎక్కువైతుంది, కొన్ని బస్సుల సంఖ్యని పెంచాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ బస్సుల సంఖ్యని పెంచడం కూడా దీని పట్ల కూడా ఏదైతే గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకొని వెళ్తాను. దానితో పాటు ఎవరైతే ఆటో యూనియన్ సోదరులకు కూడా పొన్నమన్న గారు చాలా సూటిగా వాగ్దానం చేశారు. వారి యొక్క బాధను కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కొంతమంది కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా 60 రోజులు కాకముందే ప్రజల్లోకి రేవంత్ రెడ్డి గారి పైన, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బట్టి గారి ఆదరణ చూసి తట్టుకోలేక విషయాన్ని చిమ్ముతున్నారు. ఆ విషయాన్ని చిమ్మేదానికి మీరు మాట్లాడే మాటలు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు ఉండొద్దనే ఒక ఇండికేషన్ ఇయ్యనికి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ సర్కార్కి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బల్మూరు వెంకట్ ఒక సైనికుడు ముందున్నాడు, ముందు మా నాయకున్నదని అలాంటి సైనికుడిని దాటిపోవాలని చెప్పి ఏదైతే మా ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఇదేనే మాట. ముఖ్యంగా కేఆర్ఎంబీ పైన రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నాయి. ఈ మాట యుద్ధం జరుగుతూ ఉన్నది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును, ఇటు దాని మీద ప్రాజెక్టులు కూడా ఒప్పగించారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ సర్కారు, అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కానీ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనకు సంబంధించిన శాఖల అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూ మాట్లాడుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కల్వకుంట్ల కుటుంబము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేసిన అవినీతిని బయటపెట్టి తెలంగాణ సమాజం ముందుకి గౌరవ మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని రాంగ్ ట్రాక్లో పట్టించనీకి, దాని ఇష్యూని డైవర్ట్ చేయనీకి ఉద్దేశపూర్వకంగా కృష్ణా ట్రిబ్యునల్ ఇష్యూని తీసుకొని వచ్చి ఈరోజు గత ముఖ్యమంత్రి గారు, సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు. నిజంగా వారు చేసే ఆరోపణల ముందు ఏదైతే ఈరోజు మేమేవైతే సవాలు విసిరినామో, వాళ్ళు ఇరిగేషన్ ఏవైతే వాళ్ళు స్కామ్ చేసినా మేమైతే సవాలు విసిరినామో బహిరంగ చర్చకి మా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు సిద్ధమని చెప్పారు.
నిజంగా మీరు ఇష్యూని డైవర్ట్ చేయకుండా దానిపైన చర్చ పెట్టడానికి మరి వాళ్ళు సిద్ధంగా ఉంటే వారిని బయటికి రమ్మని చెప్పండి. వాళ్ళు ఏ రకంగా అవినీతి చేసిరో బయట పెట్టడానికి మేము సిద్ధంగా వాళ్ళు ఉన్నాం. కూడా మేము చర్చకు సిద్ధం ఉంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చినట్టు కేసీఆర్, హరీష్, కేటీఆర్ కవితలను ఎదుర్కోగలరా కాంగ్రెస్ పార్టీగా? వాళ్ళని ఎదుర్కోనికి మేము తెలంగాణలోనే పుట్టినాము, తెలంగాణ నీళ్ళే తాగినాము, తెలంగాణ బిడ్డలమే. మేము తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోరు. వాళ్ళపైన విశ్వాసాన్ని కోల్పోయి మా పైన నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు. మా వెనుక తెలంగాణ ప్రజలు ఉన్నారు. మేము కాదు ఎదుర్కొనే, తెలంగాణ ప్రజలే వాళ్ళని ఎదుర్కొంటారు. వాళ్ళకి ప్రతినిధిగా ముందు వరుసలో మేము ఉంటాం. ఎస్, ఇది బల్మూరి వెంకట్ చెప్పేది. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తీరుతామని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, అమ్మా న్యూస్, హైదరాబాద్.